పితృదేవోభవ ఆచార్య దేవోభవ. హలో మై డియర్ స్టూడెంట్స్ అండ్ పేరెంట్స్, ఐ హరీష్ రెడ్డి, మాస్టర్ ట్రైనర్ అండ్ మెంటర్ టు ఐఐటి నీట్ ఎపిసోడ్ స్టూడెంట్స్. టుడే సెషన్ వచ్చేసి ఆంధ్రప్రదేశ్ 10th క్లాస్ స్టూడెంట్స్కి సంబంధించి 10వ తరగతిలో హిందీ అండ్ ఇంగ్లీష్కి 6 మార్క్స్ అడిషనల్గా యాడ్ చేయబోతున్నారు. అంటే హిందీలో 2 మార్కులు, ఇంగ్లీష్లో 4 మార్క్స్ యాడ్ చేయబోతున్నారు. అయితే ఆ క్వశ్చన్స్ అటెంప్ట్ చేస్తేనే మీకు యాడ్ చేస్తారనమాట. సో దాని గురించి ఇన్ఫర్మేషన్ ఇచ్చే ప్రయత్నం చేస్తున్నాను. ఏపీ 10th స్టూడెంట్స్కి ఇది 6 మార్క్స్ యాడ్ చేస్తున్నారు. హిందీ 2 మార్క్స్ అండ్ ఇంగ్లీష్ 4 మార్క్స్. అండ్ రిజల్ట్స్ ఎప్పుడు రాబోతున్నాయి అని అంటే ఆఫ్టర్ 25th రాబోతున్నాయి రిజల్ట్. అండ్ సో అది మీకు 10th తర్వాత ఏం చేయాలనే పాయింట్ కూడా ఒకటి ఎక్స్ప్లెయిన్ చేసే ప్రయత్నం చేశాను. కొద్దిమంది డిప్లొమా చేయాలా, ఇంటర్ చేయాలా, ఇంటర్ ఏ కాలేజ్ అని అడుగుతున్నారు కొద్దిమంది. సో దాని గురించి ఫస్ట్ దీని గురించి ఇన్ఫర్మేషన్ ఇచ్చి దాని క్లారిఫికేషన్ ఇస్తాను. సో ఇక్కడ 10వ తరగతి విద్యార్థులకు 6 మార్కులు కలుపుతాం. హిందీకి 2, ఆంగ్లానికి 4 అండ్ ప్రశ్నలకు సమాధానాలు రాస్తేనే తప్పైనా ఇస్తారనమాట. రాయాలి, అది ఒకవేళ ఆన్సర్ రాంగ్ అయినా సరే మార్క్స్ యాడ్ చేస్తారు. అటెంప్ట్ చేయాలన్నమాట ఎగ్జామ్. ఆ 6 నుంచి మూల్యాంకనం స్టార్ట్ అవబోతుంది. ప్రభుత్వ పరీక్షల విభాగం వెల్లడి. 10వ తరగతి పబ్లిక్ పరీక్షలో హిందీ సబ్జెక్టుకు 2 మార్కులు, ఆంగ్ల సబ్జెక్టు 4 మార్కులు కలపాలని ప్రభుత్వ పరీక్షల విభాగం నిర్ణయించింది. హిందీ పేపర్లో ప్రశ్నలు 3, 6వ బిట్లలో, 3rd and 6th వీటిలో కింద ఇచ్చిన ఐచ్ఛికాల్లో అక్షర దోషాలు ఉన్నందున, మిస్టేక్స్ ఉండడం వలన ఒక్కో మార్కు చొప్పున 2 మార్కులు ఇవ్వాలని నిర్ణయించారంట. ప్రభుత్వ పరీక్షల విభాగం సంచాలకులు శ్రీనివాసరెడ్డి గారు తెలిపారు. విద్యార్థులు ఆ ప్రశ్నలకు సమాధానాలు రాసి ఉండాలని, సమాధానం తప్పైనా మార్కులు ఇస్తామని చెప్పారు. సబ్జెక్టు నిపుణుల కమిటీ సిఫార్సు మేరకు ఈ నిర్ణయం తీసుకున్నారంట. సబ్జెక్ట్ ఎక్స్పర్ట్స్ తోటి మాట్లాడి ఈ నిర్ణయం తీసుకున్నారు. ఆంగ్ల భాష సబ్జెక్టు ప్రశ్నపత్రంలో 28వ ప్రశ్న పాఠ్యపుస్తకం నుంచి కాకుండా వర్క్ బుక్ నుంచి ఇచ్చారంట. వర్క్ బుక్ నుంచి ఇచ్చారు. అండర్లైన్ చేసిన 4 పదాలకు వ్యతిరేక పదాలు రాయాలంటూ 4 మార్కుల ప్రశ్నలు ఇచ్చారు. బ్లూ ప్రింట్కి వ్యతిరేకంగా ఇచ్చారంటే ఫిర్యాదులు రావడంతో సబ్జెక్టు నిపుణుల కమిటీ పరిశీలించిన అనంతరం ఈ ప్రశ్నకు ఎలాంటి జవాబు రాసినా 4 మార్కులు ఇవ్వాలని నిర్ణయం తీసుకున్నారు. అటెంప్ట్ అయితే చేయాలి. 2 సబ్జెక్టులకు 6 మార్కులు కలపాలనే సమాచారాన్ని జిల్లా విద్యాధికారులకు పంపించారు. ఈ నెల 6 నుంచి 10వ తరగతి ప్రశ్నపత్రాల మూల్యాంకనం ప్రారంభమవుతుంది. ఈ నెలలోనే 10 ఇంటర్ ఫలితాలు, 10th క్లాస్ అండ్ ఇంటర్. ఈ ఏడాది ఇంటర్మీడియట్ 10వ తరగతి పబ్లిక్ పరీక్షల ఫలితాలను ఏప్రిల్ నెలలోనే విడుదల చేయాలనుకుంటున్నారు. 10 రోజుల తేడాతో ఇవి విడుదలయ్యే అవకాశం ఉంది. ఇంటర్మీడియట్ పరీక్ష పత్రాల మూల్యాంకనం 9న ముగుస్తుంది. అండ్ 9న ముగుస్తుంది. తర్వాత ఫలితాలు విడుదల ప్రక్రియ 5 నుంచి 6 రోజులు పడుతుంది. అండ్ దీంతో ఫలితాలను ఈ నెల 3వ వారంలో అంటే 15వ తేదీ తర్వాత ఇంటర్ రిజల్ట్స్ కూడా విడుదల చేస్తారంట. 10వ తరగతి ఫలితాలను మాత్రం ఈ నెల చివరి వారంలో విడుదల చేసే అవకాశం ఉంది. మూల్యాంకనం 6 నుంచి 15 వరకు కొనసాగుతుంది. ఫలితాలను ప్రాసెస్ చేయడానికి 8 నుంచి 10 రోజులు పడుతుంది. ప్రాసెస్ అంటే ఏం లేదు, ఫస్ట్ పేపర్ కరెక్షన్ చేస్తారు, తర్వాత ర్యాండమ్ క్రాస్ చెక్ చేస్తారనమాట. ఇప్పుడు స్పాట్కి వచ్చిన వాళ్ళు కరెక్ట్ చేశారా లేదా అని అధికారులు ఏం చేస్తారంటే ఒక పేపర్ తీసుకుని టోటల్ మార్క్స్ ఎన్ని వచ్చినాయి, తర్వాత అన్ని కౌంట్ కరెక్ట్ ఉందా లేదా, ఎలా కరెక్షన్ చేశారని చూస్తారనమాట. అది ఒక ప్రాసెస్. అంత కరెక్ట్ అయిపోయినాక మళ్ళీ ఆన్లైన్లో కూడా ఎంటర్ చేయాలి కదా, ఈ ప్రాసెస్కి అనమాట. ఈ ప్రాసెస్కి కొంచెం టైం పడుతుందని చెప్తున్నారు. ఫలితాలను ప్రాసెస్ చేయడానికి 8 నుంచి 10 రోజుల టైం పడుతుంది. ఇది పూర్తి కాగానే 25వ తేదీ తర్వాత ఫలితాలు ఇవ్వాలని ప్రభుత్వ పరీక్షల విభాగం తెలుస్తుంది. సో ముఖ్యంగా ఈ వీడియో నుంచి 2 పాయింట్స్. ఒకటి ఏంటంటే మార్క్స్ యాడ్ చేస్తున్నారు. ఆ క్వశ్చన్స్ అటెంప్ట్ చేస్తే హిందీ అండ్ ఇంగ్లీషు 6 మార్క్స్ రాబోతున్నాయి. రిజల్ట్ ఏమో ఏప్రిల్ 25th తర్వాత రిజల్ట్ వస్తుంది. సో ఇక్కడ కొద్దిమంది పేరెంట్స్ ఇంటర్ 10th తర్వాత డిప్లొమా సైడ్ పంపించాలా, ఇంటర్ జాయిన్ చేయాలని అడుగుతున్నారు. సో నేనేం చెప్తున్నాను అంటే నవేడేస్ లేదు, మా స్టూడెంట్స్కి చాలా బేసిక్స్ ఉన్నాయి, ప్రెషర్ని హ్యాండిల్ చేస్తాడు, ఐఐటీలల్లో ఎన్ఐటీలల్లో సీట్ సంపాదిస్తాడు, లేదంటే ఎంబీబీఎస్ నీట్కి వెళ్ళి ఇంటర్లో నీట్ కోచింగ్ తీసుకొని ఎంబీబీఎస్ తెచ్చుకుంటాడు అని మీకు చాలా కాన్ఫిడెంట్గా ఉండి ఆ ప్రెషర్ని హ్యాండిల్ చేస్తారు అని అంటే ఇంటర్ ఐఐటి సైడ్ ప్రయత్నించవచ్చు. లేదు, డిప్లొమా త్వరగా సెటిల్ కావాలి, 10th తర్వాత ఇక డిప్లొమా తర్వాత ఇమ్మీడియట్గా సెటిల్ కావాలి అని అనుకుంటే డిప్లొమా సైడ్ పంపించవచ్చు. డిప్లొమా చేసి కూడా చాలామంది స్టూడెంట్స్ సక్సెస్ అయిన వాళ్ళు ఉన్నారు. ఇంటర్ చేసి ఐఐటి ఎన్ఐటి ఇది కొంచెం ర్యాండమ్ అందరూ వెళ్తారు ఈ దారి. సో డిప్లొమా చేసిన తర్వాత కూడా బీటెక్ చేయొచ్చు అనమాట. లేటరల్ ఎంట్రీ ద్వారా బీటెక్లో జాయిన్ అవ్వచ్చు. ఓకే, సో అలా చూస్ చేసుకోండి మై డియర్ పేరెంట్స్ అండ్ స్టూడెంట్స్. డిప్లొమా టార్గెట్ ఏంటి అంటే త్వరగా సెటిల్ కావాలి, త్వరగా ఎంప్లాయ్మెంట్ జాబ్ తెచ్చుకోవాలని అనుకుంటే స్కిల్స్ మాత్రం ఖచ్చితంగా పెంచుకోవాల్సిందే. ఇక్కడ ఇంటర్ ఏమవుతుందంటే 2 years
2 ఇయర్స్ చదువుతారు కదా, ఆ 2 ఇయర్స్ బేస్డ్గా ఇంటర్వ్యూస్ అవుతారు. మ్యాథ్స్, ఫిజిక్స్, కెమిస్ట్రీ ఫౌండేషన్ అనేది కొంచెం స్ట్రాంగ్గా రావచ్చు. కానీ డిప్లొమా ఏంటి అంటే డిప్లొమా తర్వాత వెంటనే జాబ్స్ రావచ్చు. కానీ ఇక్కడ 2 ఇయర్స్ తర్వాత బీటెక్ చేస్తేనే మనకు ఎంప్లాయ్మెంట్ అనేది ఉంటుంది. సో కొద్దిమంది పేరెంట్స్ ఎలా ఆలోచిస్తారంటే ఇంటర్ ర్యాండమ్ ఎందుకు, త్వరగా డిప్లొమా కంప్లీట్ చేసి స్కిల్స్ డెవలప్ చేసుకుంటే త్వరగా జాబ్స్ తెచ్చుకోవచ్చు కదా, సెటిల్ కావచ్చు కదా అనుకుని డిప్లొమా సైడ్ పంపిస్తారు. ఇది కరెక్టే. కొద్దిమంది చేస్తే బీటెక్ ఐఐటీలోనే చేయాలి, ఎన్ఐటీలోనే చేయాలి, ట్రిపుల్ ఐటీలోనే చేయాలి, బ్రాండెడ్ ఇన్స్టిట్యూషన్స్లో చేయాలి అని అనుకుంటే అక్కడికి పంపిస్తారనమాట. సో మై డియర్ స్టూడెంట్స్, ఏది తీసుకున్నా సక్సెస్ కావచ్చు కష్టపడితే. ఫైనల్గా అల్టిమేట్గా కష్టపడాలి, స్కిల్స్ డెవలప్ చేసుకోవాలి. అప్పుడు మీకు ఖచ్చితంగా మంచి ఫ్యూచర్ ఉంటుంది. నవేడేస్ ఈ ఆర్టిఫిషియల్ ఇంటెలిజెన్స్ యుగంలో సర్టిఫికేట్ కన్నా గ్రాడ్యుయేషన్ కంప్లీట్ అయితే చాలు, మినిమం బ్యాచిలర్ కంప్లీట్ అయ్యి మీ దగ్గర స్కిల్స్ ఉంటేనే మీకు ఫ్యూచర్ ఉంటుంది. సో అలా ఆలోచించండి. నేను డిప్లొమా చేస్తా, ఓకే, నార్మల్ గవర్నమెంట్ కాలేజ్ లేదంటే నార్మల్ ప్రైవేట్ కాలేజ్ అయినా నేను డిప్లొమా చేస్తా, స్కిల్స్ బాగా డెవలప్ చేసుకుంటా, కంప్యూటర్ కోర్సెస్ అవన్నీ నేర్చుకుంటా, లాటరల్ ఎంట్రీ ద్వారా బీటెక్ చేస్తా, నాకు ఫ్యూచర్ బాగుంటుంది అంటే సూపర్ ఉంటుంది ఫ్యూచర్. మీ దగ్గర స్కిల్స్ ఉన్నాయంటే కంపెనీ ఆటోమేటిక్గా వాళ్ళకి అవసరాన్ని బట్టి తీసేసుకుంటుంది, నో డౌట్, ఎంత పెద్ద పెద్ద కంపెనీలు ఏవైనా సరే. సో అలా ఆలోచించండి మై డియర్ స్టూడెంట్స్ అండ్ పేరెంట్స్. ఒక డీటెయిల్డ్ వీడియో కూడా చేస్తాను. 10th తర్వాత ఏమేమి కోర్సెస్ ఎలా చేయాలి, ఎలా ఏ కోర్స్ తీసుకుంటే ఫ్యూచర్ ఎలా ఉంటుంది అనేది వీడియో చేసే ప్రయత్నం చేస్తాను. సో మన ఛానల్ లైక్ చేయండి, షేర్ చేయండి, సబ్స్క్రైబ్ చేసుకోండి. మీకు 10th తర్వాత ఇంటర్, ఐఐటి, నీట్, ఎప్సెట్ లేదా ఫ్యూచర్ ఎలా ఉంటుంది, ఓకే, ఎగ్జామ్స్, కౌన్సిలింగ్, తర్వాత సీట్, ఇవన్నీ ఎలా ఉంటుంది అనేది వెరీ క్లియర్గా ఎక్స్ప్లెయిన్ చేస్తాను. ఫ్రీ మెంటర్షిప్ ఉంటుంది మన ఛానల్, ఎటువంటి డబ్బులు ఏం తీసుకోదు. సో ఇది మన ఛానల్ మన కోసం, తెలుగు స్టేట్ స్టూడెంట్స్ కోసం, తెలంగాణ అండ్ ఆంధ్రప్రదేశ్ స్టూడెంట్స్ అండ్ పేరెంట్స్ కోసం. సో ఫాలో అవుతుండండి మై డియర్ పేరెంట్స్ అండ్ స్టూడెంట్స్. థ్యాంక్ యూ ఫర్ వాచింగ్. నెక్స్ట్ వీడియోలో మనం మళ్ళీ కలుద్దాం. అంతవరకు మాతృదేవోభవ, పితృదేవోభవ, ఆచార్య దేవోభవ. జాగ్రత్త, ప్రిపేర్ అవ్వండి. ఆల్ ద వెరీ బెస్ట్ స్టూడెంట్స్.